నమస్తే ఎన్సీఎన్ వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. హోంశాఖ మంత్రి మహమూద్ అలీని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. వింగ్ కమాండర్ అభినందన్ ఇండియాకు చేరుకోవడంతో జిల్లా వ్యాప్తంగా ఉప్పొంగిన ఆనందం. ర్యాలీలు నిర్వహించి జై జవాన్ జై హింద్ అంటూ నినాదాలు చేసిన యువత. ఓట్ల కోసమే పసుపు బోర్డు ఏర్పాటు అంశం తెరమీదికి తెచ్చింది బీజేపీ. బీజేపీకి ఆర్మూర్ పసుపు రైతులు బుద్ధి చెప్తారు. విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ నాయకుడు కోటపాటి నరసింహనాయుడు వ్యాఖ్య. ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో సైన్స్ ఫేర్ కార్యక్రమాలు. విద్యార్థుల సృజనాత్మకతను వెలికి తీసేందుకే సైన్స్ ఫేర్లు. ఎంఈఓ రాజగంగారాం వెల్లడి. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని అవగాహన ర్యాలీలు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని, రానున్న ఎన్నికల్లో ఓటు వినియోగించుకోవాలని ఆర్మూర్ తహసీల్దార్ రాణా ప్రతాప్ అన్నారు. బీఎల్ఓలు ప్రతి ఇంటికి తిరుగుతూ ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నారని, ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, అలాగే వికలాంగులు ఎవరున్నా నమోదు చేయించాలని అన్నారు. ఈరోజు మరియు రేపు 2 రోజుల పాటు ఈ ఓటరు నమోదు కార్యక్రమం చేపడుతున్నట్లు ఎంఆర్ఓ చెప్పారు. ఈరోజు బీఎల్ఓలు వికలాంగులను గుర్తించి ఓటరు నమోదు చేయించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఎల్ఓలు తదితరులు పాల్గొన్నారు. కొత్తగా వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ కొరకు కొత్తగా 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు 1/1/2019 నాటికి 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ కూడా ఓటరుగా నమోదు చేసుకోవాలని చెప్పేసి ఎన్నికల కమిషన్, అదేవిధంగా మన జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ గారు ఒక ఆదేశానుసారం ఈరోజు మొత్తము నియోజకవర్గంలో స్పెషల్ క్యాంపెయిన్ డే ఈరోజు మరియు రేపు 2 రోజులు స్పెషల్ క్యాంపెయిన్ డే నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క స్పెషల్ క్యాంపెయిన్ డేలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ అందరూ కూడా వారి వారి బూతులలో కూర్చొని ఉన్నారు. ప్రజలందరూ కూడా ఎవరైతే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా వారి యొక్క పేరును నమోదు చేసుకోవాలని చెప్పేసి వాళ్ళకు సహకరించాలని కోరుచున్నాము. ఈరోజు పిఎస్ నంబర్ 67లో ఒక దివ్యాంగ ఓటర్ను నమోదు చేయడం జరిగింది. ఆ యొక్క బిఎల్ఓ గారిని అభినందిస్తున్నాము. ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో మిగిలిన ఇంకా దివ్యాంగులనే కాకుండా వేరే ఇతర 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు మారుమూల ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ కూడా గుర్తించి ఓటర్గా నమోదు చేయాలని చెప్పేసి కోరుచున్నాము. అదేవిధంగా ఓటర్ లిస్టులో ఉన్న వివరాలన్నీ కూడా తప్పులు లేకుండా చూడడానికి మా బిఎల్ఓస్ అందరూ కూడా రెడీగా ఉన్నారు, ప్యూరిఫై చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలు కూడా దీనికి సహకరించగలరని చెప్పేసి కోరుతున్నాను. సైన్స్ అనేది ఒక మహాసముద్రమని, మనిషి జీవితకాలం కేవలం 1% సైన్స్ గురించి తెలుసుకుంటారని, ప్రతి విద్యార్థి తన సమీపంలో ఉన్న వస్తువులను సైన్స్ దృష్టితో చూడాలని సైన్స్ ప్రవక్త శ్రీనివాసులు ఆర్మూర్ మండల విద్యాధికారి రాజగంగారాం అన్నారు. ఆర్మూర్ మండలంలోని పేర్కిట్ గ్రామంలో గల ఎంఆర్ గార్డెన్స్లో శ్రీ భాషిత పాఠశాల ఆధ్వర్యంలో సైన్స్ ఫేర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సైన్స్ మేధావులు శ్రీనివాస్, పాఠశాల కరెస్పాండెంట్ సుందర్, మండల విద్యాధికారి రాజగంగారాంలు హాజరై విద్యార్థులు ప్రత్యేకంగా రూపొందించిన సైన్స్ పరికరాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు, రాజగంగారాం, శ్రీ భాషిత సుందర్ మాట్లాడుతూ సృష్టిలో సైన్స్ ఒక అద్భుత ఘట్టమని, ప్రతి విద్యార్థి సైన్స్ పరంగా ఆలోచించి ఒక మేధావిగా ఎదగాలని, భావితరాలకు మంచి సైంటిస్టులు కావాలని అన్నారు. విద్య అంటే కేవలం చదువుకోవడమే కాదని, విద్య సాంస్కృతిక రంగమని, సైన్స్ పరంగా కూడా ముందుండాలని, నేటి బాల మేధావులు రేపటి భారతదేశ సైంటిస్టులు అవుతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. And landing aeroplanes, taking off, and also some music. The children also need to know the of others, and the metal detector and the
This one that they have not 220 volts for 1 month together. Thanks on this memorable day. Firstly, let me start this video clarity To make you understand. What is that? External battery signal. Various companies. So whatever is your problem, I will design a solution and make it and give it to you. Okay? So, that's the best answer. I must clap you all. Teachers, be kind to your children. Excellent, right? Okay. Now, anyway, I wanted to give you a big clarity about this fellow. This is the mic, which is converting all my sound energy into an electrical signal. Okay? కాబట్టి విద్యార్థులకు ఇది ఒక మంచి అవకాశం కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలాగే జిల్లా విద్యాశాఖ పక్షాన కూడా మేము సైన్స్ సెమినార్ కానీ సైన్స్ కాంగ్రెస్ సైన్స్ డ్రామా అండ్ ఇన్స్పైర్ సైన్స్ ఫేర్ ఇలాంటి రకరకాలైనటువంటి యాక్టివిటీస్ని మనం ఏర్పాటు చేస్తున్నాం పిల్లల కోసం. పిల్లలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నూతనంగా ఆలోచించినట్లయితే మన భారతదేశము మనం కోరుకుంటున్న విధంగా ఒక మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, తర్వాత స్కిల్ ఇండియా, స్వచ్ఛ భారత్, స్వాస్థ్య భారత్ ఇలాంటి అనేక లక్ష్యాలు మన ముందు ఉన్నాయి. ఆ లక్ష్యాలను సాధించాలంటే ఖచ్చితంగా శాస్త్రీయ దృక్పథం ఉన్నటువంటి పిల్లలు మరియు శాస్త్రీయ కోణంలో ఆలోచించేటువంటి విధానాలే మన భారతదేశాన్ని ఉన్నత స్థానంలో నిలబెడతాయి. కాబట్టి ఒక 10 సార్లు చదివిన దానికంటే ఒకసారి చూసింది పిల్లల లోపల చాలా బాగా గుర్తుండిపోతుంది. అట్లాగే ఒక 10 సార్లు చూసేదానికంటే ఒకసారి గమనించింది ఇంకా బాగా గుర్తుండిపోతుంది. సో కాబట్టి పిల్లల లోపల ఇది చాలా ఇన్నోవేటివ్గా ఆలోచన చేసేటువంటి అవకాశం ఈ ఎగ్జిబిట్ చూసిన తర్వాత పిల్లలు ఆటోమేటిక్గా వాళ్ళకి మోటివేట్ అవుతారు వారికి వారు. అలాగే మరి విజ్ఞానానికి అబద్ధులు లేవన్నట్టుగా మరి ఎస్జీ గారు ఎక్కడ మన రాజమండ్రి నుంచి మరి ఇక్కడికి వచ్చేసి మా పిల్లలకి ఇవన్నీ కూడా ఎగ్జిబిట్ చేసిన నిజంగా అభినందనీయం. మరి దానికి మరి కోఆర్డినేట్ చేసినటువంటి పెద్దలు శ్రీ సుందర్ గారికి, పాఠశాల యజమానటువంటి సుందర్ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ మరి మండల విద్య ముఖ్యంగా ఈ కార్యక్రమం మన 6 మండల్లో ఏర్పాటు చేయడం నిజంగా అభినందనీయం. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ పక్షాన మరి యాజమాన్యానికి అలాగే స్పెషల్గా ఎస్జీ గారికి, సైన్స్ ఆఫీసర్ శ్రీ గంగకృష్ణ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. తెలుసు బాలలలో ఎంత చైతన్యము ఎంత విజ్ఞానం ఉంటుందో అటువంటి విజ్ఞానాన్ని బయట తీయడానికి కూడా అవకాశాలు రావాలా. అటువంటి అవకాశాలను ప్రతి పాఠశాల యాజమాన్యం ఇవ్వాలని కోరుకుంటున్నా. ఈ విషయంలో శ్రీ భాషిత పాఠశాల మొదటి నుంచి రాయడం చదవడమే కాకుండా అన్ని రంగాల్లో నైపుణ్యాన్ని పెంచాలని మొదటి నుంచి భావిస్తూ వస్తుంది. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూనే ఉన్నాం. ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేసి విద్యార్థుల్లో చైతన్యము, టీచర్లలో చైతన్యం తీసుకువచ్చి ఆర్మూర్నే ఒక మంచి విద్యాభివృద్ధి ప్లేస్గా ఒక హబ్గా మార్చాలని తపస్తున్నాం. దానికి మీ అందరి సహకారము, దీనికి ఈ వర్క్షాప్ కోఆర్డినేట్ చేసిన మా మండల విద్యాశాఖలు మరియు జిల్లా విద్యాధికారి గారికి మరియు సైన్స్ అధికారి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. హైదరాబాద్లోని రజక ఫెడరేషన్ కార్యాలయంలో రజక ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ని రాష్ట్ర రజక సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మానస గణేష్ ఆధ్వర్యంలో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. రజక ఫెడరేషన్ ద్వారా 5,088 మంది రజకులకు సబ్సిడీ రుణాలు మంజూరు చేసినట్లు ఎండీ చంద్రశేఖర్ చెప్పినట్లు మానస గణేష్ తెలిపారు. తెలంగాణలోని ఆదిలాబాద్, సిద్దిపేట్, నల్గొండ, ఆలేరు, మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలో మోడ్రన్ మెగ్నైజ్డ్ దోబిగార్లను మంజూరు చేసినట్లు చెప్పారు. రజకుల కష్టాలు గుర్తించి ఆర్థికంగా వారిని ఆదుకొనుటకు తెలంగాణ వ్యాప్తంగా 5,088 మంది రజకులను సబ్సిడీ రుణాలు ఇచ్చి రజకుల శారీరక శ్రమను తగ్గించుటకు 8 మోడ్రన్ దోబిగార్లను మంజూరు చేసినందుకు సీఎంకు మానస గణేష్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 51,136 మంది రజకులు సబ్సిడీ రుణాల కొరకు దరఖాస్తు చేసుకున్నారని, వారంతా కూడా ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నారని, వేల మంది రజకులు సబ్సిడీ రుణాల కోసం ఎదురు చూస్తున్నారని ప్రభుత్వం వారిని ఆదుకోవాలని కోరారు. దరఖాస్తు చేసుకున్న మిగతా వారందరికీ సత్వరమే సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని ఎండీ చంద్రశేఖర్ని కోరుతూ వినతిపత్రం అందజేశారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షురాలు రాధా, రాష్ట్ర మహిళా సంఘం ఉపాధ్యక్షురాలు రమాదేవిలు ఉన్నారు. పైలట్ అభినందన్ తిరిగి భారతదేశాన్ని చేరుకోవడాన్ని హర్షిస్తూ బీజేవైఎం ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు.
ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ నుండి చిన్న బజార్, పెద్ద బజార్, అంబేద్కర్ చౌరస్తా, మామిడిపల్లి, పేర్కిట్ మీదుగా ఈ విజయోత్సవ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాల శివరాజ్ మాట్లాడుతూ పాకిస్తాన్ చేతిలో చిక్కుకున్న అభినందన్ను బీజేపీ ప్రభుత్వం భారతదేశానికి తీసుకురావడం జరిగిందని, ఇది బీజేపీ యొక్క ఘనత అని, మోడీకి దేశం మీద ఉన్న ప్రేమ అని కొనియాడారు. బీజేపీ ప్రభుత్వం దేశం కోసమే పనిచేస్తుందని, రానున్న ఎన్నికల్లో సైతం బీజేపీ అఖండ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా కార్యదర్శి వేణు, పట్టణ అధ్యక్షుడు బాలు, కార్యదర్శులు ప్రశాంత్, శేఖర్, బీజేపీ బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో దేశం మొత్తం మీద విజయ సంకల్ప యాత్రను నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఆర్మూర్ నియోజకవర్గంలో ఈ యొక్క సంకల్ప యాత్ర ప్రారంభమైంది. ఏదైతే మొన్న జరిగిన పాకిస్తాన్ దాడిలో చిక్కుబడ్డ అభినందన్ గారిని పాకిస్తాన్ బేషరతుగా విడుదల చేయడం, దానికి మన విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ గారి చొరవతో ముస్లిం దేశాల మద్దతు కూడగొట్టుకుని అమెరికా ఒత్తిడితో భారతదేశానికి భయపడి ఈరోజు శాంతి చర్చలంటూ పాకిస్తాన్ ముంగడికి రావడం, శాంతి చర్చలే అనుకుంటూ మళ్ళా భారత్ మీద దాడికి పాల్పడడం, ఈ యొక్క దుస్సాహ చర్యని అందరూ ఖండించాలి. మరొక్కసారి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని రాబోయే ఎన్నికలలో గెలిపించి మన యొక్క సత్తా చాటి పాకిస్తాన్ను మట్టుపరచాలని చెప్పేసి కోరుతూ, కేవలం ఓట్ల కోసమే కేంద్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పసుపు బోర్డు అంశాన్ని లేవనెత్తిందని, గత 5 సంవత్సరాలుగా ఏనాడు పసుపు బోర్డు ఏర్పాటుపై చర్చించలేదని తెరాస రాష్ట్ర నాయకులు కోటపాటి నరసింహనాయుడు అన్నారు. ఆర్మూర్ మండలంలోని మామిడిపల్లి గ్రామంలో గల రైతు సేవా కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. గత 5 సంవత్సరాలుగా ఎన్నిసార్లు కేంద్రం వద్దకు పసుపు బోర్డు విషయాన్ని తీసుకెళ్లినా స్పందించలేదని, ఇప్పుడు ఎన్నికలు రావడంతో వారి మేనిఫెస్టోలో బోర్డు అంశం పెట్టి కేవలం ఓట్ల కోసమే రాజకీయం చేస్తున్నారని, రైతుల గురించి పట్టించుకోవడం లేదని, రైతులు కేంద్ర ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితిలో లేదని అన్నారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు మిట్టపల్లి గంగారెడ్డి, తెలంగాణ విత్తన ధృవీకరణ సంఘం డైరెక్టర్ కొట్టాల చిన్నారెడ్డి తదితరులు ఉన్నారు. 14 వరకు 7 సంవత్సరాలలో చేసినటువంటి ఉద్యమాలలో అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ స్థానికంగా ఎంపీగా ఉన్నటువంటి మదియాష్కి కనీసం ఒక్కసారి కూడా రిప్రజెంట్ చేయకుండా, పార్లమెంట్లో మాట్లాడకుండా ఆ సమస్యను పూర్తిగా నిర్లక్ష్యం చేసి కాంగ్రెస్ పార్టీ మరి దగా చేసింది. అదే సందర్భంలో 7 సంవత్సరాలలో 4 సార్లు మేము ఢిల్లీలో ధర్నా చేస్తే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు రాజ్నాథ్ సింగ్తో సహా దత్తాత్రేయ కావచ్చు, వెంకయ్యనాయుడు కావచ్చు, మరి ప్రకాష్ జావడేకర్, మరి సుష్మా స్వరాజ్ లాంటి హేమాహేమి నాయకులందరూ కూడా ఆ ధర్నాలలో పాల్గొని స్వయంగా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు పసుపు బోర్డు ఇస్తాము, మద్దతు ధర ఇవ్వాల్సిందే పసుపుకు అని చెప్పేసి మరి ఆ రోజు హామీ ఇచ్చి ఇప్పుడు 5 సంవత్సరాల అధికారంలో ఉండి కూడా పసుపు బోర్డు డిక్లేర్ చేయలేదు, మద్దతు ధర కూడా ప్రకటించలేదు. కానీ ఇటీవల మరి ఈ జిల్లా బీజేపీ నాయకులు అరవింద్ ఎవరైతే ఉన్నారో మరి ధర్మపురి అరవింద్ ఢిల్లీకి పోయి మరి రాజ్నాథ్ సింగ్ని కలిసి మేము రాబోయే ఎన్నికలలో మేనిఫెస్టోలో పెడతాం, పసుపుకు మద్దతు ధర ఇస్తాము, లేకుంటే బోర్డు ఇస్తామని చెప్పేసి ఈరోజు మరి నిన్నగాక మొన్న ప్రకటన ఇవ్వడం జరిగింది. మరి ఇదే రాజ్నాథ్ సింగ్ 2010లో ఢిల్లీలో జరిగినటువంటి ధర్నాలో పాల్గొని మరి ఇచ్చినటువంటి హామీని ఎందుకు విస్మరించారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. స్వయంగా ప్రధానమంత్రి గారు ఆ ఎన్నికల సందర్భంగా 2014లో నిజామాబాద్ సభలో చెప్పి పసుపు రైతులను ఆదుకుంటాం, ఢిల్లీలో దీనికి ఒక వ్యవస్థ ఏర్పాటు చేసేదని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మరి దాన్ని విస్మరించి మరి ఆ హామీని నిలబెట్టుకోకుండా ఈరోజు మళ్ళొకసారి డ్రామా ఆడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వము రైతు యొక్క సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టి పూర్తి చేస్తూ మధ్యలో ఏ పంటకు మద్దతు ధర లేకుండా కూడా కొనడం. మరి గతంలో ఎర్రజొన్నలు కూడా
50 కోట్ల రూపాయలు నష్టపోయినప్పటికీ కూడా ఎర్రజొన్నలు కొనుగోలు చేసింది అని చెప్పి ఏ కంపెనీలు అయితే మరి సీడ్ ఇస్తారో వాళ్ళ ద్వారానే కొనుగొనే విధంగా మరి అగ్రిమెంట్ చేసుకోవాలని చెప్పేసి హెచ్చరించడం జరిగింది. ఇప్పుడు కూడా రాష్ట్ర అధికారులు ఎవరైతే ఉన్నారో ఆయా కంపెనీలతో కొనిపించే ప్రయత్నమే చేస్తున్నారు తప్పితే మరి రైతులకు అన్యాయం చేయాలనేటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం కాదు. రాష్ట్ర ప్రభుత్వం మార్క్ఫెడ్ చాలా మరి చిన్న సంస్థ అయినప్పటికీ గతంలో జరిగినటువంటి నష్టాలను పూడ్చుకునే పనిలో మరి ఈరోజు కొనలేకపోవచ్చు. కానీ మేము ఈ సందర్భంగా నాఫెడ్ ద్వారా కొనుగోలు చేయించాలి. ఇదే బీజేపీ నాయకులకు దమ్ము ధైర్యం ఉంటే మరి ఎందుకు నాఫెడ్ని మీరు కోరలేదు? మరి నాఫెడ్ ఈరోజు దేశంలో మన దగ్గర మార్కెట్ రేట్లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నాఫెడ్ ద్వారా కొనుగోలు చేయాల్సిందిగా కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా మీరు రాజకీయాలు మానుకోండి. కాంగ్రెస్కు బీజేపీకి ఈరోజు రైతుల గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కే లేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. పట్టుదలతో సాధిస్తే అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చని రానున్న రోజుల్లో ఇంగ్లీష్ మీడియంకే ప్రాధాన్యత ఉండటంతో గ్రామస్తులు మరియు ఉపాధ్యాయ బృందం పూర్తి సహకారంతో ఫతేపూర్ ప్రైమరీ పాఠశాలను ఇంగ్లీష్ మీడియంగా మార్చడం ఎంతో అభినందనీయమని మండల విద్యాధికారి రాజగంగారం అన్నారు. ఆర్మూర్ మండలంలోని ఫతేపూర్ గ్రామంలో గల ప్రభుత్వ ప్రైమరీ పాఠశాల ఇంగ్లీష్ మీడియం 2వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ రాజగంగారం హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. విద్యార్థులు చేసినటువంటి డ్యాన్స్లు మరియు నాటికలు విద్యార్థుల తల్లిదండ్రులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా వార్షికోత్సవానికి సహకరించిన అతిథులకు గ్రామ సర్పంచ్ మరియు వార్డు సభ్యులను, గ్రామస్తులను ఉపాధ్యాయులు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఎంఈఓ మాట్లాడుతూ ఉపాధ్యాయుల మరియు తల్లిదండ్రుల కృషితోని ప్రైమరీ పాఠశాలను ఇంగ్లీష్ మీడియం పాఠశాలగా మార్చుకోవడం జరిగిందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న చిన్న పిల్లలు ఇంగ్లీష్లో స్పీచ్లు ఇవ్వటం అభినందనీయమని, ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఈ పాఠశాల నడవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. మండల విద్యాశాఖ పక్షాన పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని, ఏదైనా ఇబ్బందులుంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్లు, పిఆర్టీయు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు పెంట జలంధర్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. Contribution teacher. ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి చక్కని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు అంటే దానికి సహకరిస్తున్నటువంటి గ్రామస్తులు, ముఖ్యంగా తల్లిదండ్రులు, వీరందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మన కన్న పిల్లల్ని వారి యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దేది మొదటగా తల్లిదండ్రులే పిల్లలకి మొదటి ఉపాధ్యాయులు. ఈరోజు ఎంతోమంది మన గ్రామం నుంచి ప్రైవేట్ పాఠశాలకు వెళ్తున్న సందర్భంలో మరి వారందరూ కూడా మరి మన పాఠశాలలో విద్య అద్భుతంగా లభిస్తుంది అని చెప్పేసి నమ్మినప్పుడు మాత్రమే ఇలాంటి చక్కని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈరోజు మనకి ఫతేపూర్ పాఠశాలలో ఫతేపూర్ గ్రామ నడిపొట్టున మనం ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాం. మన ఉపాధ్యాయ బృందం తరఫున, ప్రధానోపాధ్యాయుల తరఫున మా పిల్లోడిని ఎక్కడ కూడా నడిపొట్టునో మీరు చెక్ చేయండి. ఇతర ప్రైవేట్ పాఠశాల నుంచి ఆ పిల్లోడు తీసుకొని చెక్ చేయండి. ఏ అంశంలో కూడా మా పిల్లోడు వెనక తగ్గేది లేదు. ఖచ్చితంగా ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. ఆర్మూర్ మండలంలోని పేర్కిడ్ గ్రామంలో ఎంఐఎం పార్టీ గ్రామ అధ్యక్షుడు జహీర్ అలీ ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా జహీర్ అలీ ఎంఐఎం పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మైనార్టీల పక్షాన ఉన్న ఏకైక పార్టీ ఎంఐఎం పార్టీ అని, మైనార్టీల సంక్షేమం కోసం ఎప్పుడూ కృషి చేసే పార్టీ అని అన్నారు. ఎంఐఎం పార్టీని స్థాపించి మైనార్టీల సంక్షేమం కోసం ఆలోచిస్తున్న అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీలకు మైనార్టీలు రుణపడి ఉంటారని, కేవలం ఒకే ఒక కార్పొరేట్తో ప్రారంభమైన ఎంఐఎం పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లను గెలుచుకోవడం జరిగిందని, ఇక మీద కూడా మైనార్టీల సంక్షేమం కోసం ఎంఐఎం పార్టీ కృషి చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. दलितों और SC/ST की आवाज बनकर ऐवान असेंबली और ऐवान पार्लियामेंट में गूंज रही है। अगर ऐवान पार्लियामेंट में SC और दलितों और मुसलमानों की पिछले तबकात की अगर कोई आवाज है तो असदुद्दीन ओवैसी है, तो ऐवान असेंबली के अंदर अकबरुद्दीन ओवैसी है। तो इस मौके पर मैं सबसे कहना चाहता हूं कि आप जमात के साथ काम करें, जमात से जुड़े और अपने मसाइल हल करें। अल्हम्दुलिल्लाह मजलिस इत्तेहादुल मुस्लिमीन सारे हिंदुस्तान के अंदर फैल रही है, तो इसलिए फैल रही है कि मजलिस का वो काम है जो लोगों को अपनी करीब ला रहा है। तो मैं आप सब से गुजारिश करता हूं कि आप सब मजलिस इत्तेहादुल मुस्लिमीन से जुड़े और जमात के लिए दुआ करें और जमात के कायदीन के लिए दुआ करें। जनाब असदुद्दीन ओवैसी साहब की सेहत के लिए दुआ करें, अकबरुद्दीन ओवैसी साहब की सेहत के लिए दुआ करें और जमात के लिए दुआ करें। इतना कहते हुए अपनी बात को खत्म करता हूं। वाखिर दावाना अल्हम्दुलिल्लाह। రైతులు ఎర్రజొన్న, పసుపు మద్దతు ధరల కోసం ఆందోళన చేపడితే అధికారంలో ఉన్న ప్రభుత్వం దాన్ని కాంగ్రెస్ పార్టీ కావాలని చేస్తుందని, రైతులను కాంగ్రెస్ పార్టీ రెచ్చగొడుతుందని చెప్పడం సరికాదని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి అన్నారు. ఆర్బూర్ పట్టణంలోని టీచర్స్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ రైతులు గిట్టుబాటు ధర కోసం రోడ్డెక్కితే సమస్యను పరిష్కరించకుండా అనవసరంగా కాంగ్రెస్ పార్టీపై లేనిపోని నిందలు వేయాలని చూస్తుందని, రైతులకు ఎక్కడ సమస్యలు వచ్చినా కిసాన్ కాంగ్రెస్ తోడుంటుందని, ప్రభుత్వం గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా లేనిపోని మాటలు చెప్పి రైతులను గందరగోళంలో పెట్టాలని చూస్తుందని, స్వయాన ముఖ్యమంత్రి రైతులు ఎర్రజొన్న, పసుపు పంటలు కొంటామని ప్రకటించి ఇప్పుడు కల్లబొల్లి మాటలు చెప్తున్నాడని, ఇకనైనా ప్రభుత్వం మద్దతు ధరలు ప్రకటించి కొనుగోలు చేసి రైతుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి మారా చంద్రమోహన్ రెడ్డి, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు పీసీ భోజన్న, ఆకుల రాజు, విజయ్, వెంకటేష్, రాజేశ్వర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గడిచిన ఎన్నికల ప్రచారంలో భాగంగా బాల్కొండ కాన్స్టిట్యున్సీకి వచ్చినప్పుడు ఆయన ప్రధానంగా అక్కడ ఉన్న సభలో ప్రధానంగా ఇచ్చిన హామీ ఆర్మూర్ బాల్కొండ ప్రాంత రైతాంగం పండించిన ఎర్రజొన్న, పసుపు పంటలను రెండు కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసి గిట్టుబాటు ధర ఇస్తామని ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ మేరకే ఈ రెండు నియోజకవర్గాల్లో ఎక్కువగా రైతులు టీఆర్ఎస్ పార్టీ పట్ల మొగ్గు చూపడం జరిగింది. కారణం ధర కాదట, ధర మంచిగా నాణ్యమైన ధరనే ఉన్నది, ఏం పోరాటం చేసే ధర కాదంటున్న ముఖ్యమంత్రి. మరి ఆయనకు నిజంగా ఎవరు చెప్పిన మాటలు నేను మాట్లాడుతుండో కానీ గతంలో ఎన్నడూ 15 సంవత్సరాల నుంచి లేని ధర, పసుపు ధర నిన్న నిజామాబాద్ మార్కెట్ లో 4,000 రూపాయలు దాటని పరిస్థితి, దుస్థితి. 16 గాని, మొన్న జరిగిన 25 గాని, 26 పాదయాత్ర గాని, ఇన్ని సంఘటనలలో ఏ పార్టీ ప్రమేయం లేకుండా, ఏ పార్టీ జెండాలు లేకుండా కేవలం రైతు జెండా ఒకటే ఎజెండాగా పెట్టుకొని గతంలో కొన్నలాగానే ఎర్రజొన్నలు కూడా ప్రభుత్వం కొనాలని చెప్పి, పసుపుకు 15,000 వరకు మద్దతు ధర కల్పించాలని చెప్పేసి ఈ ప్రధానమైన 2 డిమాండ్లతోటి రైతు ఏజెండాగా జరిగినటువంటి నిరసన కార్యక్రమాలు. కానీ ప్రభుత్వం తెలివిగా ఇది కాంగ్రెస్ పార్టీలు రెచ్చగొడుతున్నారు, రైతాంగం అంతా మంచిగానే ధరలు వస్తున్నాయి, హీనమైన స్థితిలో లేరు, ఇది కేవలం పడుకున్నటువంటి వాళ్లను కాంగ్రెస్ పార్టీ రెచ్చగొట్టి రోడ్డు మీద తీసుకొస్తున్నారని చెప్పేసి స్వయంగా ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారే అసెంబ్లీలో చెప్పినటువంటి మాట. 2,300 కొంటే ఉద్యమం నడుస్తున్నప్పుడు వ్యాపారస్తులు 2,100 అని, ఉద్యమం కొంత చల్లబడంగానే చివరికి 1,800 రూపాయలు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. గవర్నమెంట్ కొన్నప్పుడు 2,300 కడత లేకుండా ఉండే, అది ఈరోజు
5-6 కిలోలు కట్ చేస్తూ 1800లకు వస్తే చివరికి అది 1400లకు వచ్చే పరిస్థితి ఉన్నది. 1400 వస్తే రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంది. అందుకనే ప్రధానమైన డిమాండ్ ఇది ఉంది. ఈ డిమాండ్ పరిష్కరించకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ మీద నెట్టేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నది. ఆర్మూర్ మండలంలోని ఈసపల్లి గ్రామంలో వ్యవసాయ శాఖ అధికారులు పర్యటించారు. సేంద్రియ ఎరువులు చేయటంలో పాటించాల్సిన పద్ధతులను రైతులకు వివరించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాస్త్రవేత్త బాలరాజ్ నాయక్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఎక్కువ స్థాయిలో సేంద్రియ ఎరువులను తయారు చేస్తూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం ఇస్తున్నారని అన్నారు. వేపపిండి, పశువుల ఎరువులతో పాటు ఇతర వస్తువులతో తయారు చేసే ఎరువులను వాడాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మహాలక్ష్మి కాలనీలో గల చంద్ర హైస్కూల్లో సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు చేసిన పలు ప్రయోగాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. పాఠశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ సైన్స్ ఫెయిర్ కార్యక్రమాల వల్ల విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను బయటకి వస్తుందని, విద్యార్థులకు ప్రాక్టికల్ అనుభవం వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ మండలంలోని పేర్కిడ్ గ్రామంలో బీజేవైఎం ఆధ్వర్యంలో ఇండియన్ పైలట్ అభినందన్ పాకిస్తాన్ నుండి భారతదేశానికి తిరిగి వచ్చినందుకు గాను హర్షం వ్యక్తం చేస్తూ ర్యాలీని నిర్వహించారు. జై జవాన్ జై కిసాన్ అంటూ గ్రామంలో పలు వీధుల గుండా ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ, బీజేవైఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు. జై కిసాన్ వందే మాతరం వందే మాతరం ముర్దాబాద్ ముర్దాబాద్ పాకిస్తాన్ ముర్దాబాద్. నందిపేట్ మండల కేంద్రంలో దివ్యాంగుల ఓటరు నమోదు అవగాహన ర్యాలీని నిర్వహించారు. తహసీల్దార్ లక్క అలివేలు, అంగన్వాడీ సూపర్వైజర్లు వాణి, వనజ, ఉమాదేవిలు ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ తహసీల్దార్ కార్యాలయం నుండి నంది విగ్రహం వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ దివ్యాంగులు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఓటు వినియోగించుకునేటప్పుడు ఇంటి దగ్గర నుండి పోలింగ్ కేంద్రాల వరకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేశామని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు వినియోగించుకోవాలని, 18 సంవత్సరాలు నిండిన దివ్యాంగులు ఈ నెల 2వ తేదీ నుండి 3వ తేదీ వరకు ఓటు నమోదు చేసుకోవాలని, తమ తమ గ్రామాల్లో బూత్ లెవెల్ ఆఫీసర్లు అందుబాటులో ఉంటారని, దరఖాస్తు చేసుకోవాలని కోరారు. గత 3 రోజుల క్రితం పాకిస్తాన్కు చిక్కినటువంటి అభినందన్ భారతదేశానికి క్షేమంగా తిరిగి రావడం చాలా ఆశించదగ్గ విషయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ వినోద, వీఆర్ఓలు రాజేశ్వర్, రఫీక్, ఐకేపీ సిబ్బంది, వైద్య సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. ఓటర్ అవగాహన ర్యాలీకి విచ్చేసినటువంటి మన అంగన్వాడీ సూపర్వైజర్ వాణి గారు, ఉమాదేవి గారు, వనజ గారు అందరూ కూడా ఈ అవగాహన ర్యాలీలో పాల్గొని ప్రతి ఒక్క దివ్యాంగులను కూడా ఓటర్ జాబితాలో నమోదు చేసి వారిని ఓటు హక్కు వినియోగించే విధంగా వాళ్ళకి అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు ర్యాలీ తీయడమైంది. ఈ ర్యాలీ చాలా అందరూ పార్టిసిపేట్ చేసి అందరూ పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు. దివ్యాంగులకు ఇంకొక విజ్ఞప్తి, మన ఓటు హక్కును మీరు ఓటు హక్కును వినియోగించుకునేటప్పుడు మీరు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా మేము ప్రత్యేకమైనటువంటి రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నాము. మీ ఇంటి దగ్గర నుంచి
పోలింగ్ కేంద్రం వరకు కూడా ప్రత్యేకమైనటువంటి రవాణా సౌకర్యం ఉంది కాబట్టి మీరు అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. మీరు ఎలాంటి ఇబ్బందులకు గురి కానవసరం. వేల్పూర్ మండలంలోని పచ్చలనడుగుడ గ్రామంలో తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా పాలకవర్గం సభ్యులు నర్సరీ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పాలకవర్గం సభ్యులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి హరితహారంలో భాగంగా 1,00,000 మొక్కలు గ్రామంలో ఇలా టార్గెట్ పెట్టుకొని అవి కూడా ఒక యజ్ఞంలాగా మొక్కల్ని ఇక్కడ పెంచడం జరుగుతున్నది. ప్రతిరోజు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది దీన్ని చిన్న పిల్లల్లాగా వాటిని కాపాడుకోవడం జరుగుతుంది. ఇప్పటికే చాలా మొక్కలు జర్మినేషన్ వచ్చినాయి. ఇంకా కొన్ని జర్మినేషన్ ఇంకా వారం రోజులలో జర్మినేషన్ బయటపడతాయి. వీటి సంరక్షణ కోసం కూడా ఇక్కడ నీటి ఎద్దడి సమస్య బాగా ఉంది. కాబట్టి దీని నుంచి ఈరోజే 2 కొత్త ట్యాంకులకి మనం భూమి పూజ చేసుకున్నాం. ఎట్టి పరిస్థితులలో 1,00,000 మొక్కలకు 1,00,000 మొక్కలు బ్రతికించే విధంగా ఇక్కడ చర్యలు జరుగుతున్నాయి. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి నర్సరీలో చాలా ఉత్తమ నర్సరీగా ఇక్కడ ఇది ఏర్పాటు కాబోతున్నది. ఎందుకంటే ఇక్కడున్న ప్రతి మొక్కను మళ్ళీ 1,00,000 మొక్కలు పచ్చలనడుగుడ గ్రామంలో నాటి ఒక హరిత యజ్ఞం అనేటటువంటిది నడుగుడ గ్రామం నుంచే చాలా విధంగా ఇక్కడ మనం గ్రామ పంచాయతీ తరపున అట్లనే విడిసి డెవలప్మెంట్ విలేజ్ డెవలప్మెంట్ కమిటీ తరపున చర్యలు ఇక్కడ స్టార్ట్ చేయబోతున్నాం. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఇట్టి బాధ్యతను మేము సక్రమంగా నిర్వర్తించి సకాలంలో 1,00,000 మొక్కలు పచ్చలనడుగుడ గ్రామంలో నాటి మనం ఇలా జిల్లా లోపలనే రాష్ట్రం లోపలనే ఉత్తమ గ్రామంగా హరితహారంలో నిలిచే విధంగా అవార్డు తీసుకునే విధంగా కష్టపడి మేము పనిచేస్తామని తెలియజేస్తాం. భారతీయ జవాన్ విక్రమ్ అభినందన్ పాకిస్తాన్ నుండి విడుదలైన సందర్భంగా భీమ్గల్లోని శారదా ఆశ్రమం హైస్కూల్ విద్యార్థులు పెద్ద ఎత్తున జై జవాన్ జై కిసాన్ భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ భారీ ర్యాలీని నిర్వహించారు. అనంతరం స్కూల్ ప్రధానోపాధ్యాయుడు దేవి కిషన్ మాట్లాడుతూ భారతదేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న మన వీర జవాన్లకు ఆపద వచ్చినప్పుడు మేమంతా వారి వెంట ఉంటామని అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ పుల్వామా దాడికి ధీటుగా జవాబునిస్తూ 400 మంది ఉగ్రవాదులను వాయుసేన హతమార్చిందని, అయితే పాకిస్తాన్ అక్రమ చొరబాటు కాశ్మీర్లో భారతదేశ జవాన్లు ప్రమాదవశాత్తు పడిపోవడంతో అతని వెంటనే విడిచిపెట్టాలని వాదనలు పెద్ద ఎత్తున వెల్లువెత్తడంతో తలొగ్గిన పాకిస్తాన్ మన వాయుసేన విక్రమ్ అభినందన్ను బేషరతుగా భారత్కి తిరిగి పంపించిందని, ఇందుకుగాను ఈరోజు భీమ్గల్లో ర్యాలీని నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాని పర్రి గంగాధర్, ఉపాధ్యాయులు కార్తీక్, మహేష్, వినోద్, వాసవి, సంగీత, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. చెరలో చిక్కుకున్నటువంటి విక్రమ్ అభినందన్ వర్ధమాన్ గారు తన సాహసంతో ఎంతో చాకచక్యంగా పాకిస్తాన్ చెరల నుండి ధైర్య సాహసంతో బయటకు వచ్చి మన భారతదేశానికి ఒక గౌరవం తీసుకొచ్చినటువంటి మన గొప్ప విక్రమ్ అభినందన్ వర్ధమాన్ గారికి జై హింద్ చెప్తూ భారత బిడ్డగా ఎంతో మన చక్కగా ఇతను చూసి ప్రతి ఒక్క భారతీయుడు నేను భారతీయ దేశాన్ని అన్వనున్న ఈ సైన్యాన్ని కాపాడుతూ ఇతర దేశాల నుంచి మన శత్రు దేశాల నుండి పూర్తిగా స్ఫూర్తినిస్తూ మన సైన్యానికి అందరూ కూడా చక్కగా తన మద్దతు తెలుపుతూ ప్రతి ఒక్కరు కూడా ఇతని మన భారతదేశం తిరిగి రావడానికి ఎన్నో ప్రయత్నం చేసినటువంటి మన భారతమాత బిడ్డ వర్ధమాన్ సార్ గారికి ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి స్ఫూర్తితోనే ఎవరు కూడా ఎటువంటి చైనా కానీ దేశాలకు మనం బయట. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హోంశాఖ మంత్రి మహమూద్ అలీని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. వింగ్ కమాండర్ అభినందన్ ఇండియాకు చేరుకోవడంతో జిల్లా వ్యాప్తంగా ఉప్పొంగిన ఆనందం. ర్యాలీలు నిర్వహించి జై జవాన్ జై హింద్ అంటూ నినాదాలు చేసిన యువత. ఓట్ల కోసమే పసుపు బోర్డు ఏర్పాటు అంశం తెర మీదికి తెచ్చింది బీజేపీ. బీజేపీకి ఆర్మూర్ పసుపు రైతులు బుద్ధి చెప్తారు. విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ నాయకుడు కోటపాటి నరసింహనాయుడు వ్యాఖ్య. ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో సైన్స్ ఫేర్ కార్యక్రమాలు. విద్యార్థుల సృజనాత్మకతను వెలికి తీసేందుకే సైన్స్ ఫేర్లు. ఎంఈఓ రాజగంగారాం వెల్లడి.
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని అవగాహన ర్యాలీలు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.